చింతలపాలెం మండలంలో అయితే తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చింత్రియాల గ్రామ పరిధిలోని కృష్ణా నదిలో ఇద్దరు బాలురు అయితే గల్లంతయ్యారు. ఇదైతే గేదెలు కాపడానికి ఈ కృష్ణా నదిలోకి వెళ్లి అయితే ఈ చిన్నారులు మునిగిపోయినట్లుగా తెలుస్తుంది. ఈ గల్లంత అయినటువంటి ఇద్దరు చిన్నారులు కూడా ఒకే కుటుంబానికి చెందినటువంటి అన్నదమ్ములు సమీర్ సద్దాం గా తెలుస్తుంది. ఏపీలోని పల్నాడు జిల్లాలో ఒక ఉర్దూ స్కూల్లోనైతే వీళ్ళిద్దరు కూడా అన్నదమ్ములు అక్కడ చదువుతున్నారు. ఏదైతే రంజాన్ మాసం కావడంతో అయితే సెలవులతోటి ఇంటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఇద్దరు కూడా తమకున్నటువంటి గేదెలను కాయడానికి కృష్ణా నది తీరానికి అయితే వీళ్ళు తీసుకొని వెళ్లడం జరిగింది. అక్కడ ఏం జరిగిందనే విషయాలు అయితే ఎవరికి తెలియదు కానీ చిన్నారుల ఆచూకీ లభించకపోవడము, అక్కడ ఉన్నటువంటి గేదెలు మాత్రమే ఉండడంతో అయితే ఈ ఇద్దరు చిన్నారులు కూడా కృష్ణా నదిలో మునిగిపోయారని చెప్పేసి ఈ కుటుంబ సభ్యులైతే ఆందోళన వ్యక్తం చేసి ఇటు పోలీసులకు కూడా సమాచారం ఇవ్వడంతో గజగీతగాళ్లతో అయితే కృష్ణా నదిలోనైతే ఈ చిన్నారుల ఆచూకీ కోసం అయితే ఇప్పటికే ముమ్మరంగానైతే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంఘటన స్థలానికి భారీగా గ్రామస్తులు, ఇటు పోలీసులు, గజయితగాళ్లు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. చిన్నారుల ఆచూకీ కోసం అయితే ఇప్పటికే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే ఈ చిన్నారులు ఇద్దరు కూడా ఇన్ని రోజులు కూడా పల్నాడు సంబంధించినటువంటి ఉర్దూ మీడియం స్కూల్లో చదువుతున్నారు. ఈ రంజాన్ సెలవులు కావడంతో అయితే ఇంటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పశువులు కాపడానికి ఇక్కడికి వెళ్లడము, ఈ ఏదైతే పండుగ సందర్భంగా ఈ సెలవులు రావడంతో వీళ్ళు ఒక్కసారిగా మిస్సింగ్ కావడంతో అయితే తీవ్ర విషాద ఛాయలు అయితే అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ తల్లిదండ్రులు కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఉంది. చిన్నారుల ఆచూకీ కోసం అయితే ఇప్పటికే పోలీసులు, ఇటు గజయితగాళ్ళు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.